ఆనంద నిద్రపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ప్రీతి క్యాండిల్ తీసుకొని ఆనంద రూమ్‌లోకి వెళ్తుంది. "ఈ ఇంట్లో ప్రశాంతంగా మహారాణిలా నిద్రపోతున్నావు. కానీ నేనెదుటన దిక్కుమాలిన చావు రాసిపెట్టి ఉంది" అని ప్రీతి మనసులో అనుకుని తన చేతిలో వెలుగుతున్న క్యాండిల్‌ని కర్టెన్ పక్కన పెట్టేసి వస్తుంది. ఇక అప్పుడే శరణ్య ఆనంద భైరవి ఇంటికి వెళ్తుంది. హాల్‌లో కూర్చున్న లీలావతిని "అత్తయ్య గారెక్కడా?" అని అడుగుతూ ఉంటే ఆనందకి తలనొప్పిగా ఉందని "పడుకుందమ్మా" అని లీలావతి శరణ్యకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి రూమ్‌లో కర్టెన్‌లన్నీ కూడా అంటుకుంటూ ఉంటాయి. అప్పుడు శరణ్య లీలావతి కాళ్ళకు ఆయిల్ రాస్తూ ఉంటుంది. శరణ్య అనుకోకుండా ఆనంద రూము వైపు చూస్తూ ఉంటుంది. రూమ్‌లో నుంచి మంటలు ఎగిసిపడటం చూసి షాకవుతుంది. ఇక లీలావతి కూడా ఆనంద భైరవి రూమ్‌లో నుంచి మంటలు రావడం చూసి "ఆనంద" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద నిద్రలో నుంచి మేల్కుంటుంది. రూమ్‌లో మంటలు చూసి టెన్షన్ పడుతూ బయటికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మంటలు ఎగిసిపడడం వల్ల ఆనంద బయటికి రాలేకపోతుంది. ఇంకా శరణ్య పరిగెత్తుకుంటూ ఆనంద రూమ్‌లోకి వెళ్తుంది. "అమ్మా శరణ్య, నువ్వు రావద్దు, రావద్దు" అని చెప్పి ఆనంద శరణ్యను చూసి చెప్తూ ఉంటుంది. "నేను మిమ్మల్ని కాపాడుకుంటాను" అని శరణ్య లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు లీలావతి తను వీల్‌చైర్‌లో నుంచి ఆనంద భైరవిని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.